ప్రియమైన దేవుని కుటుంబములారా, దేవుని ప్రియమైన సంఘమా, ఈ శుక్రవార ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, ముందుగా మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మనము ప్రార్థనాపూర్వకంగా ఈ శుక్రవార సాయంకాల ఆరాధనకు ప్రవేశిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని మీరు సెలవిచ్చారు. యేసు ప్రభువ, నాయన మీ సన్నిధి కొరకు, మీ వాక్యము కొరకు, నాయన మీ దర్శన భాగ్యము కొరకు ఆకలి కొని ఉండుట, దప్పిక కలిగి ఉండుట దేవా ఎంత ధన్యకరమైన విషయము. ఈ సాయంకాల సమయమందు నాయన, ఇదిగో తండ్రి, మా ఆకలిని, మా దప్పికను తీర్చు నిమిత్తము ప్రభువ మీరు అనుగ్రహించుచున్నటువంటి మీ ప్రసన్నతను బట్టి నాయన, మీరు మాకు అందించినటువంటి మీ యొక్క వాక్య స్వరమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రియమైన ప్రభువ, మిమ్మల్ని మేము ఆహ్వానించుకుంటున్నాము. నాయన, ఆలయంలోను మేము చేరినటువంటి మా గృహములలోను మీ యొక్క నిండైనటువంటి ప్రసన్నత ఆవరించాలని మేము ఆహ్వానించుకుంటూ ఉన్నాము. మీరే అధ్యక్షులై ప్రభువ, ఇదిగో నాయన, మా సంఘమును, మా కుటుంబములను మీరు ఏలుబడి చేయాలని, నడిపించాలని కోరుకుంటూ ఉన్నాము. ఆరాధన చేయుటకు ఆయత్తపడుచు ఉండగా ఆత్మతో సత్యముతో ఆరాధించుకోగలిగేటటువంటి కృపా నడిపింపు మీరే మాకు అనుగ్రహించండి. ప్రియమైన తండ్రి, ప్రారంభిస్తూ ఉండగా మీరే తండ్రి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, నాయన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనందరమును కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 71వ కీర్తన, నీవు నా దేవుండవై ఉన్నావు, యేసునాథ నీవిల బ్రోవవే నన్ను గావవే. ఈ కీర్తన పాడుతూ మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. కీర్తన సంఖ్య 71. కృపను
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపు. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరమును కలిసి మన విశ్వాసమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకంలోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయం కొరకైన ఉత్తర ప్రత్యుత్తర కీర్తనను మనం అనుసరిద్దాం. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సంకీర్తన 119వ సంకీర్తన 129వ వచనం నుండి 136వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. 119వ సంకీర్తన 129వ వచన ప్రారంభము. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి ఎగుటుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞయందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచించుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ శుక్రవారం ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠము 1 సమూయేలు 17వ అధ్యాయము 46వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకుందాము. 46వ వచనము 52 వచనం వరకు చదువుకుందాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగనెత్తును. ఇజ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. ఫిలిస్తీయుడు లేచి దావీదును కలియుటకి అతనికి ఎదురుపోగా దావీదు వాడిని ఎదుర్కొంటకు సైన్యముల తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుంచి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని ఎదుట కొట్టెను. ఆ రాయి వాని ఎదుట నొచ్చినందున వాడు నేల బోర్లబడెను. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాయితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్లబడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి
దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇజ్రాయేలీ వారును యోధావారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకు షరాయిము ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుమగా, ఫిలిస్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను పట్టణముల వరకు కూలిరి. ఈ వాక్యం ఎంత పడి. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ వాక్యము కొరకై మన హృదయాలను మనం సిద్ధం చేసుకుందాం. అందుకుగాను మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 521వ కీర్తన, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. 521వ కీర్తన. ఈ కీర్తన పాడుతూ వాక్యము కొరకు మన హృదయాలను మనం ఆయత్తపరచుకుందాం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వినలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వినలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిక ప్రభు చెంతనందువు, భయము లేదు మనకిక ప్రభు చెంతనందువు. యేసుతో టీవీగాను వినలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథు గొల్వను. సాధనం ఎవరు నీవు,
యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి యొక్క శుక్రవారమున ప్రభా మీ కృపను మాకు దయచేసినందుకు ఇదిగో తండ్రి, దినదిన కృపలను మేము జ్ఞాపకం చేసుకొని శుక్రవారం ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించినందుకు మీకే వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. తండ్రి, మా శక్తి మా బలము కాదు, ఇదిగో నాయన మా నైపుణ్యము, మా యుద్ధ రీతి, యుద్ధ నీతి మమ్మల్ని రక్షించలేవు. కానీ ఇదిగో మీరే మాకు దేవుడిగా ఉండి మా ప్రతి విజయములోనూ మాకు సహాయము దయచేస్తూ ఉన్నందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ ఈ దిన ధ్యానము ద్వారా ప్రభువా ఇదిగో తండ్రి, ఆ యుద్ధమును నాయన మరి జరిగించువాడువు, యుద్ధములో విజయమును దయచేయవాడువు నీవే అని మేము గ్రహించుకున్నటకు ఈ ధ్యానమంతటిని మాకు సహాయముగా అనుగ్రహించుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, ప్రభు నామమున మీకు సాయంకాల శుభములను తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరొక చక్కటి సమయము కొరకు ఈ సుదినమును బట్టి దేవునికి వందనములు చెల్లించుకుంటున్నాం. సూర్యోదయమును మనము చూసినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. గత వారం దినములుగా మనము వర్షముతోనూ వరదలతోనూ అలాగనే ప్రత్యేకించి మరి ఉరుములతోనూ ఇంకా కొద్దిగా అది వాస్తవమో కాదో కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అవునో కాదో కానీ కొద్దిగా భూకంపము కూడా ఆ ట్రెమర్స్ అనేటువంటివి వచ్చినవి అని మనకి వార్తలు అందుతూ ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి దేవుడు మనలను సజీవులుగా నడిపించి సూర్యోదయాన్ని చూడగలుగుటకు, ఆ సూర్యుడిని సృష్టించి గొప్ప వెలుగుగా మనకిచ్చినటువంటి దేవునిని జ్ఞాపకం చేసుకుని దేవునికే నమస్కారము చేయుటకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మనము సిద్ధపడుతున్నాము ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి మనకి ఏది కనపడుతున్నదో అదే వాస్తవము, ఏది కనపడటం లేదో అది అవాస్తవము. హేతువాదులు, రేషనలిస్ట్, అలాగనే ఈ ప్రతిదానికి రుజువుని వెతికేటటువంటి వారు చేసేటటువంటి ఆలోచన. ఎందుకు అంటే వీరు తమకి భౌతికంగా కనపడని దేవునిని వీరు గుర్తించరు. ఎందుకో తెలుసండి, కనపడని దేవునిని గుర్తించకపోవడం ఒక సమస్య, అది పెద్ద సమస్య కాదు వారికి. ఒకవేళ ఆ కనపడని దేవునిని నమ్మినట్లయితే కనపడని అనేకమైన విషయాలను మనకి కనబడినట్లుగా ఈ మనుష్యులు చేస్తారేమో అనేటువంటి ఒక భయము ఈ హేతువాదులలో కానీ మనుషులలో చాలామందిలో ఉన్నది. అంటే నిజమైనటువంటి హేతువాదం ఏమిటో చాలామందికి తెలియదండి. దేవునిని నమ్మకపోవటమే హేతువాదం అనుకుంటారు. హేతువాదం అని అంటే ఏమిటంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ని కలిగినటువంటి ఐడియాలజీ, ఆలోచన విధానాన్ని మనము ఈ హేతువాదముగా చెప్తాం. ఈ రేషనలిస్ట్ ఐడియాలజీ అని అంటాం మనం. కాబట్టి ఈ హేతువాదములో మనకి మన జీవితంలో కొన్ని రుజువులు మనకి కలిగినప్పుడు మనం తప్పనిసరిగా నమ్మి తీరాలి. అవి కనపడవచ్చు, కనపడకపోవచ్చు. గాలిని మనము చూడలేము, కానీ మనము అనుభవించగలం. పిడుగులని మనం పడిన తర్వాత కానీ మనం గుర్తించలేము. అవి ఎప్పుడు ఏ రీతిగా సిద్ధపడుతున్నాయో, ఆ మేఘములు ఒకదానితో ఒకటి ఎక్కడ అవి ఢీకొంటున్నాయో మనకు తెలియదు. సైంటిస్టులు చెప్పగలరు. సైంటిస్టులు చెప్తున్నారు కాబట్టి మనం నమ్ముతున్నాం. అంటే సైంటిస్టులకి కొద్దిగా సైంటిఫిక్ అప్రోచ్ ఉంది కాబట్టి మనం వాళ్ళ మాటలు నమ్ముతున్నాం. మరి దేవునిని నమ్మడంలో మనకు ఉన్నటువంటి ఆ సైంటిఫిక్ అప్రోచ్ ఏమిటి? ఈ దినము ఒక వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైనటువంటి వారలారా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము
47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. బైబిల్ గ్రంథంలో ఒక మహాభక్తుడైనటువంటి ఒక రాజు, దావీదు మహారాజు, రాజు కాక మునుపు బాలుడిగా ఉన్నప్పుడు, యవ్వన కాలంలో ప్రవేశించినటువంటి వాడిగా ఉన్నప్పుడు, అతను తన ఎదుట నిలవబడినటువంటి ఫిలిస్తీయుడైనటువంటి ఒక సూర్యుని ఉద్దేశించి చెబుతూ ఉన్నటువంటి మాటలివి. ఆ గాతు వాడైనటువంటి ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు దాదాపుగా 7 అడుగులు అని చెప్తున్నారు. అంటే మనకి చెప్పబడినటువంటి ఈ ఎత్తు ఏమిటంటే 6 cubits and 1 span, అంటే 6 మూరల ఒక జానుడి ఎత్తు అని అంటున్నారు. ఆ కాలంలో కొలిచేటటువంటి ఒక కొలమానం అది. మూరలు అని అంటే అది మోర్ దాన్ 1 feet ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కాలంలో దాదాపుగా అందరూ మంచి పర్సనాలిటీస్ కలిగినటువంటి వారు ఒక యావరేజ్ ఒక క్యూబిట్ని తీసుకుంటే అది మోర్ దాన్ 1 feet ఉంటుంది. కాబట్టి 6 అడుగులు కలుపుకొని 6 మూరలు కలుపుకున్నట్లయితే దాదాపుగా అది 7 అడుగులు దాటుతున్నది ఒక జానుడు. అంటే దాదాపుగా 6 inches, అంటే 7.5 అడుగులు దాదాపుగా ఎత్తు కలిగినటువంటి వాడు. యుద్ధములోనే, ఫిలిస్తీయ సైన్యంలోనే ప్రత్యేకముగా కనపడుతూ ఉన్నటువంటి వాడు, సూర్యుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు, శిరస్త్రాణము ధరించినటువంటి వాడు, కవచము ధరించినటువంటి వాడు, కత్తిని చేతబట్టినటువంటి వాడు, ఈటెను ధరించినటువంటి వాడు, ఇశ్రాయేలు సైన్యములను సవాలు చేస్తూ ఉన్నటువంటి వాడు. అతనిని చూస్తూనే అతని భీకరమైనటువంటి అతని యొక్క పర్సనాలిటీని చూసి, అతని యొక్క జైగాంటిక్ ఫిజిక్ని చూసి భయపడిపోతున్నారు. అతని యొక్క హావభావాలు, అతని యొక్క కత్తి చేత పట్టేటువంటి విధానము, ఈటెను ధరించినటువంటి విధానాన్ని చూసి భయముతోటి పారిపోతున్నటువంటి ఇశ్రాయేలీలు. ఎందుకు అనంటే ఇశ్రాయేలీలు అంటే ఒక సామాన్యమైనటువంటి మానవుని వాళ్ళు సాదృశ్యంగా ఉన్నటువంటి వారు. ఇశ్రాయేలీలు అంటే మనం చాలా గొప్పగా ఊహించుకుంటాం. బైబిల్ గ్రంథంలో మనకి వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి సందర్భాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా గొప్పవారు, తెలివి కలిగినటువంటి వారు, ప్రత్యేకింపబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వాగ్దానమయ పుత్రులైనటువంటి వారు, వాగ్దాన భూమికి నడిపించబడినటువంటి వారు. ఎన్ని రకాలుగా ఇశ్రాయేలు చెప్పుకుంటే, ఇంకా చెప్పుకుంటే వారు దేవుని ప్రజగా పిలువబడినటువంటి వారు. ద పీపుల్ ఆఫ్ గాడ్ అని, దేవుని యొక్క ప్రజగా ఏర్పాటు చేయబడటానికి పిలువబడినటువంటి వారు. అటువంటి ఇశ్రాయేలీయులను గురించి మనం చాలా గొప్పగా, మనం ఎప్పుడు మన యొక్క ఊహలో చాలా ఉన్నతంగా ఉంటారు ఇశ్రాయేలీయులు. కానీ వారి యొక్క జీవితంలో వారికి ఎదురైనటువంటి పరిస్థితులన్నిటి కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఒక సామాన్యమైనటువంటి ఒక కామన్ మ్యాన్ని, ఒక సామాన్యుడిని ప్రతిబింబించేటటువంటి వ్యక్తులుగా వారు మనకి కనపడుతున్నారు. మనము ఎలాగైతే పెద్ద పెద్ద పర్సనాలిటీస్ని చూసి కొద్దిగా మనము లోబడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటామో, ఎత్తైనటువంటి వారిని చూడగానే కొంతమంది ఇంప్రెస్ అవుతారు, ఎత్తైనటువంటి వారిని చూడగానే కొంతమంది భయపడతారు, ఎత్తైనటువంటి వారిని చూడగానే కొంతమంది లోబడిపోతారు, ఎత్తైనటువంటి వారిని కొంతమంది చూడగానే వారిని లెక్క చేయకూడదు. ఎందుకంటే వారు ఎత్తుగలిగితే నాకేంటి, నేను ఎత్తు లేకపోయినా కూడా వారిని జయించగలుగును అనేటువంటి నమ్మకాన్ని కలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ ఎత్తైనటువంటి వారు, మంచి పర్సనాలిటీ కలిగినటువంటి వారు, ఆజానుబాహులైనటువంటి శరీరము కలిగినటువంటి వారిని చూసినప్పుడు ఒక సామాన్యుని యొక్క ప్రతిస్పందన ఎలాగునన్నదో ఈ ఇశ్రాయేలు యొక్క ప్రతిస్పందన కూడా అలాగనే ఉన్నది. ఈ గాతుబాడైనటువంటి, ఈ ఫిలిస్తీయుడైనటువంటి ఈ గొల్యాతు 2 మాటలు, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆ సైన్యంలో నుంచి ముందుకు వస్తూ ఉన్నాడు. అందరూ సైన్యమంతా కూడా వారి యొక్క వ్యూహం ప్రకారము, వారి యొక్క స్ట్రాటజీ ప్రకారము, అది రకరకాల వ్యూహాలు ఉంటాయి కదా, పద్మ వ్యూహం అని, ఆ వ్యూహం అని, ఈ వ్యూహం అని, రకరకాల వ్యూహాలు ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. వాటి ప్రకారం యుద్ధం చేస్తారు. ఆ వ్యూహాలలో ఎక్కడ ఉన్నాడో కానీ ఆ వ్యూహంలో నుంచి, ఆ యుద్ధ సైనికుల యొక్క పంక్తులలో నుంచి ముందుకు వస్తున్నాడు. ముందుకు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను ఛాలెంజ్ చేయటం మాత్రమే కాదండి, అసలు ఇశ్రాయేలీయులకి భయం కల్పించేటట్టు ఒక మాట మాట్లాడుతున్నాడు. దావీదుకి రోషము తెప్పించినటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవునిని ఎదిరించినటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. అతను ఏమంటున్నాడంటే, ఈ ఇశ్రాయేలు సైన్యమును నేను తిరస్కరించుచున్నాను. I am refusing all these armies of the Israelites. నేను ఇశ్రాయేలు యొక్క సైన్యాన్ని తిరస్కరించుచున్నాను. ఏంటంటే చాలా సింపుల్గా ఉంది ఈ మాట. కానీ ఒక యుద్ధములోనికి వెళ్ళినటువంటి వాడు, యుద్ధవీరుడైనటువంటి వాడు, యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వాని తోటి మరొకడు ఈ మాట మాట్లాడితే చాలా కోపము, చాలా రోషం కలుగుతుంది. ప్రియమైనటువంటి వారులారా, ఐఎమ్ రిఫ్యూజింగ్, ఐఎమ్ రిజెక్టింగ్ యూ. ఎందుకంటే యుద్ధము ఎప్పుడు కూడా దాదాపుగా రెండు సమాన స్థాయి కలిగినటువంటి, సమాన సైన్య బలగాలు కలిగినటువంటి వారి మధ్య ఈ యుద్ధము జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక బలహీనులైనటువంటి రాజు కొద్దిపాటి సైన్యాన్ని కలిగి అశేషమైనటువంటి సైన్యముతో కూడుకున్నటువంటి ఒక మహారాజుతోటి యుద్ధం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధపడడండి. కాంప్రమైజ్ అయిపోతాడు, ఆయనకి లోబడతాడు, ఆయనకి సామంతరాజుగా మారిపోతాడు, ఆయనకి ట్యాక్స్ కట్టడానికి, కప్పము కట్టడానికి సిద్ధపడిపోతాడు. కానీ యుద్ధం ఎప్పుడు జరుగుతుందంటే ఎవరో కూడా తగ్గనటువంటి స్థితి. మేము యుద్ధం చేస్తాము, మేము చేసి ఆ యుద్ధంలో విజయమో వీరస్వర్గమో అని మేము తేల్చుకోవడానికి మేము సిద్ధపడతాం అని తీర్మానించుకున్నటువంటి వారు, నిశ్చయించుకున్నటువంటి వారు, భయము లేక తమ ప్రాణము పోయినా సరే యుద్ధము చేయాలనుకున్నటువంటి వారు ఈ యుద్ధ భూమికి రావడానికి సిద్ధపడతారు. కాబట్టి ఈ ఒక వైపున ఈ ఒక కొండ మీద ఈ ఫిలిస్తీ సైన్యము, మరొక కొండ మీద ఇశ్రాయేలు సైన్యము మోహరించినది, పంక్తులు తీరి ఉన్నారు. ఈ మొదటి వచనాలన్నీ కూడా మీరు చదివినట్లయితే ఈ పరిస్థితులన్నీ కూడా మనకి చాలా చక్కగా అక్కడ వివరించబడినాయి. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి ఈ యుద్ధము చేయడానికి వీరు ఇరువురు కూడా సిద్ధపడ్డారు. కానీ వారు యుద్ధము చేయడానికి సిద్ధపడినప్పుడు ఈ ఫిలిస్తీన్లో నుంచి ముందుకు వస్తున్నటువంటి ఈ గొలియాతు భయాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, నేను తిరస్కరించుచున్నాను అన్నాడు. ఎవరైనా నాతో రండి, వచ్చి యుద్ధం చేయండి. ఎందుకంటే ఒక యుద్ధం జరిగినప్పుడు ఈ గొల్యాతు అన్నటువంటి మాటలో ఒక రకమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి ఒక ఆలోచన ఉన్నది. అదేవిధంగా అతని మాటల్లో గర్వముతో నిండినటువంటి సవాలు ఒకటి ఉన్నది. ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ రెండు యుద్ధములో ఈ రెండు సైన్యాలు కూడా, అనగా ఫిలిస్తీ సైన్యము, ఇశ్రాయేలు సైన్యము కనుక యుద్ధము చేస్తే ఈ యుద్ధములో అటువైపు వారు ఇటువైపు వారు చాలామంది, కొన్ని వేల మంది హతులైపోతారు, చనిపోతారు. కాబట్టి ఎవరికొకరికి విజయం లభిస్తుంది. కాబట్టి యుద్ధం చేసుకున్న తర్వాత ఇటు కొన్ని వేల మంది, అటు కొన్ని వేల మంది చనిపోయిన తర్వాత ఒకరు ఓడిపోయి ఒకరు విజయాన్ని సాధించి, విజయం పొందినటువంటి వాడు ఓడిపోయినటువంటి వారిని లోబర్చుకొని, ఇదంతా ఈ రక్తపాతము, ఈ రకమైనటువంటి నాశనము, మనుష్యుని యొక్క నాశనము, సైనికులు హతమైపోవడము, అనేక మంది వూండెడ్ సోల్జర్స్గా మారిపోవడం కదా, అనేక మంది గాయపడినటువంటి సైనికులుగా, క్షతగాత్రులైనటువంటి సైనికులుగా మారిపోవడము. ఇదంతా ఎందుకు? నాతో ఒకడు యుద్ధం చేయండి, నన్ను ఓడిస్తే మేము మీకు లోబడతాం. సింపుల్గా ఉంది కదా. అరే, ఏ విధమైన రక్తపాతానికి అవకాశం లేదు, ఏ విధమైనటువంటి సైనిక నాశనానికి అవకాశం లేదు. చాలా బాగుంది. కానీ అతనిని జయించగలిగేటటువంటి ధైర్యము కలిగినటువంటి వాడు ఎవరు లేరు. అయితే ఈ సైన్యంలో యెషయ కుమారులు కూడా ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మొదటి ముగ్గురు కుమారులు ఉన్నారు వాడు కదా. అబీనాదాబు ఉన్నాడు, అలాగే
మొదటి కుమారుడు, అలాగనే మూడవ కుమారుడు, ముగ్గురు కూడా వారు యుద్ధంలో ఉన్నారు. వారి దగ్గరికి తండ్రి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తీసుకొని వచ్చి వారికి అప్పగించడానికి దావీదు అనేక మార్లు వస్తూ పోతూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా మనం 16వ అధ్యాయం అంతా చదివినట్లయితే దావీదు యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. అరణ్యంలో గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. తండ్రి పిలిచినప్పుడు ఆ గొర్రెల మందని తన తోటి వారికి ఒకరికి అప్పగించి తండ్రి దగ్గరికి వచ్చి, ఆ ఇంటికి వచ్చి అక్కడ ఆ తల్లి సిద్ధపరిచినటువంటి కొన్ని ప్రత్యేకమైన భోజన పదార్థాలను తీసుకుని వచ్చి, ఆ జున్నుగడ్డలను తీసుకుని వచ్చి ఆ సైన్యాధిపతికి ఇస్తూ ఉన్నాడు. అలాగే మిగిలినటువంటి ప్రత్యేకింపబడినటువంటి భోజన పదార్థములను తీసుకుని వచ్చి తన అన్నలకు అప్పగిస్తున్నాడు. వారందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. నీవెందుకు మాట్లాడుతున్నావు, నీవు ఇక్కడ ఈ సైనికులతోటి నీవు మాట్లాడవలసినటువంటి అవసరం ఏమిటి అని. ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు అసలు యుద్ధం చేస్తున్నటువంటి మేమే, కత్తిని చేతబట్టేటువంటి మేము, ఈటెను ధరించినటువంటి మేము, విల్లంబులను ధరించినటువంటి మేము యుద్ధము చేయడానికి మేము ముందు వెనుక ఆలోచన చేస్తూ ఉంటే, నీవొచ్చి ఆ గొల్యాతును గురించి, ఆ ఫిలిస్తీ సైన్యము గురించి, వారి యొక్క పరాక్రమము గురించి, వారితో సవాలు చేయడానికి, వారితో యుద్ధము చేయడానికి నీవు మాట్లాడేటువంటి మాటలు కానీ ఇవి ఏవి కూడా మాకు అసలు ఏమాత్రము కూడా సమ్మతముగా లేవు. నీవు అనవసరంగా ఈ సైనికులే ధైర్యం చేయలేని పరిస్థితులలో ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నీవు యుద్ధం చేస్తాను, నేను గెలుస్తాను అనేటువంటి మాటలు నీవెందుకు మాట్లాడుతున్నావు అని చాలామందితోటి, 2-3తోటి ఈ మాటలు దావీదు మాట్లాడటం జరిగింది. ఆ మాటలన్నీ కూడా సౌలు మహారాజుకి తెలిసింది. ఆయన అప్పుడు పిలువనంపించాడు. దావీదుని పిలిచి అతనికి కావలసినటువంటి శిరస్త్రాలను ధరింపచేశాడు. అతని యొక్క ఒంటికి కవచాన్ని ధరింపచేశాడు. డాలును అతనికి చేతికిచ్చాడు. అలాగనే అతనికి కత్తిని అతని చేతబట్టాడు. ఇవన్నీ ధరించుకున్నటువంటి దావీదు ఒక మాట అంటాడు, అయ్యా, నేను ఇవన్నీ ధరించి యుద్ధము చేసేటటువంటి నైపుణ్యము కలిగినటువంటి వాడిని నేను కాను. కాబట్టి నాకు కలిగినటువంటిది ఏదో దానిని బట్టి నేను యెహోవా సహాయముతోటి నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఆ శిరస్త్రాన్ని తీసివేస్తాడు, కవచాన్ని తీసివేస్తాడు. అలాగనే తన నడుముకు కట్టుకున్నటువంటి దట్టిని తీసివేసేస్తాడు. అలాగనే తన చేతికున్నటువంటి కత్తిని తీసివేస్తాడు. ఒక కర్రను తీసుకొని, వడిసెలు తీసుకొని, ఏటిలో 5 నున్నటి రాళ్లను ఏరుకొని యుద్ధానికి బయలుదేరతాడు. ప్రియమైనటువంటి వారు, ఇది దావీదు యుద్ధానికి సిద్ధపడినటువంటి రీతి. సిద్ధపడిన తర్వాత గొల్యాతు ముందుకు వచ్చిన తర్వాత గొల్యాతు అతను చూచి చాలా చులకనగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. 43వ వచనము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనము. ఫిలిస్తీయుడైనటువంటి ఈ గొల్యాతు ఏమంటున్నాడంటే, కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. దావీదుకు నచ్చినటువంటి 2 విషయాలు, ఇందాక ఒక విషయం నేను చెప్పాను. ఒకటేమిటి, ఇశ్రాయేలు సైన్యాన్ని నేను తిరస్కరించుచున్నాను అని చెప్పడం. దావీదు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నేనేమైనా కుక్కనా, అంటే నన్ను తక్కువ అంచనా వేశావు. నేనేమో ఆయుధాలు ధరించుకొని అన్ని రకాలైనటువంటి యుద్ధ కవచాలు, శిరస్త్రాలని, అలాగే ఈ ఆర్మర్ అంతటిని కూడా నేను ధరించుకొని నేను వస్తే, నీవు ఒక కర్ర పట్టుకొని నీవు వచ్చావు. కర్ర పట్టుకొని దేని కొడతారండి? సహజంగా మనతో పాటు జీవించేటటువంటి ఒక జీవి ఉంది, ఒక జంతువు, అది కుక్క. అది రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. కొన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. వాటిని అదిరించడానికి, బెదిరించడానికి ఆ కర్రని మనం వాడతాం. కాబట్టి ఒక చిన్న కర్ర తీసుకొని రావడం గొల్యాతుకి అసలు ససేమిరా ఇష్టం లేదు, నచ్చడం లేదు. కత్తి పట్టుకుని వస్తే పోనీలే, నన్ను ఒక వీరుడని గుర్తించి నా మీద కత్తి ఎత్తడానికి వచ్చాడని సంతోషపడేటువంటి వాడేమో. గొల్యాతు ఎంతగా అతిశయిస్తున్నాడో దావీదు అంత సింపుల్గా సిద్ధపడుతూ ఉన్నాడు. ఇది గొల్యాతుకి ఏమాత్రమూ నచ్చడం లేదు. ఒక వడిసెలని, 5 నున్నటి రాళ్ళని, ఒక కర్రని తీసుకుని బయలుదేరి వచ్చినటువంటి దావీదును చూసి నేనేమైనా కుక్కనా అని అంటూ తన దేవతల పేరట దావీదును శపిస్తూ వచ్చాడంట. ఇది అసలు ఏమాత్రమూ నచ్చలేదు దావీదుకి. ఒకటి, ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించడము. 2, ఆ యొక్క ఫిలిస్తీ దేవతల పేరిట ఈ గొల్యాతు దావీదుని శపించడం ప్రారంభించాడంట.
అందును బట్టి దావీదుకు చాలా కోపం వచ్చేసింది. దావీదు ఆ మాట చెప్తున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచూ ఉన్నాను. గొల్యాతు మాటలని, దావీదు మాటలని మనం జ్ఞాపకం చేసుకుంటే, గొల్యాతు తన దేవతలని ఆరాధించి ఉండవచ్చు, తన దేవతలని నమ్ముకొని ఉండవచ్చు. ఆ దేవతలు ఈలోక సంబంధమైనటువంటి తమ చేతితో రూపించబడినటువంటి దేవతలు అయి ఉండవచ్చు. ఆ దేవతలని మీద శపిస్తూ ఉండవచ్చు. కానీ అతను మాట్లాడేటువంటి మాట ఎలాగున్నదంటే, తన యొక్క శక్తి మీద, తన బలము మీద, తన శూరత్వము మీద, తన యొక్క ఎబిలిటీస్ మీద, తన యొక్క వారియర్గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తనలో ఉన్నటువంటి శక్తిని తానే గుర్తించి తన శక్తిని బట్టి అతిశయిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే దావీదు ఏమంటున్నాడు? నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచూ ఉన్నాను. ఈ మాట మీరు ఎక్కడైనా కానీ, నేను ఒక మాట మీకు, ఒక సజెషన్ మీకు ఇస్తాను. ఈ మాటతోటి దేవుని పేరట, యెహోవా పేరట నేను ఈ కార్యమును చేయ వెళ్ళుచున్నాను అని మీరు ఓపెన్కి ఎక్కడైనా ప్రకటన చేసి బయలుదేరండి. మనకి ధైర్యం సరిపోదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఫెయిల్ అయిపోతే, నేను క్రైస్తవుని అనుకోరు. సమస్య ఏంటో తెలుసా? అసలు దేవుడు అవమానింపబడతాడని కాదు, ఈ సవాలు విసిరినటువంటి మనమే విశ్వాసులము కాదేమో, క్రైస్తవులము కాదేమో అని మన గురించి పక్కవాడు అనుకుంటాడేమోనని మనలో ఉండేటువంటి ఒక గిల్టీ కాన్షియస్నెస్ అండి ఇది. ప్రియమైన వారలారా, దేవుని పేరట, దేవుని నామమున నేను బయలుదేరుచున్నాను, నేను యుద్ధము చేయుచున్నాను, నేను ఈ కార్యమును ప్రారంభించుచున్నాను, నేను ఈ పనిని మొదలు పెట్టుచున్నాను అని చెప్పగలిగేటువంటి ధైర్యము చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరం విశ్వాసులమే, కానీ ఆ ప్రకటన, విశ్వాస సంబంధమైనటువంటి ప్రకటన చేయడానికి మాత్రం మనం చాలా సందర్భాల్లో మనము వెనుకబడిపోతుంటాం. నేను దేవుని నామమున, దేవుని పేరట దీనిని ప్రారంభించున్నాను, ఫెయిల్ అయిపోతే మనలో ఆ అల్ప విశ్వాసం ఎప్పుడు కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. ఏమో ఈ లోక సంబంధమైన ఏదో ఒక శక్తో, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఏదో రకమైనటువంటి కదా, ఈ మనం సిద్ధపరచుకున్నటువంటి ఈ టెక్నాలజీ కానీ ఏవైనా కానీ మనకు ఆటంకం కలిగించవచ్చేమో. మేబీ అంటే మనం ప్రార్థన చేసుకోవడం తప్పేమి లేదు, కానీ ప్రకటన చేయడానికి ధైర్యం కావాలండి. కానీ దావీదులో ఆ గొప్ప ధైర్యం ఉంది. నీవు ఎవరినైతే నీవు తిరస్కరించావో, ఎవరితో యుద్ధం చేయడానికి నీవు ఇష్టపడటం లేదో, ఆ ఇశ్రాయేలీయులు, ఇంకా మాట చెప్తున్నాడు, నేను నమ్మిన దేవుడు అంటలేదు. ఎంత విశ్వాసం అండి దావీదుది కదా. నీవు ఎవరినైతే తిరస్కరించావో, ఎవరైతే నీ ఎదుట నిలువబడకుండా పారిపోతున్నారో, ఎవరైతే యుద్ధం చేయకుండా తమ ఆయుధాలని తమ యొక్క అమ్ముల పొదిలో దాచిపెట్టుకొని కూర్చుండిపోతున్నారో వారి దేవుడైనా అని అంటున్నాడు. బలహీనులైనటువంటి, భయపడినటువంటి, వెనుకడికి వేసినటువంటి, యుద్ధమునకు ముందు సాగిపోలేనటువంటి ఇశ్రాయేలీయుల దేవుడు అని అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసంతో, ఎంత గొప్ప నమ్మకంతో కూడుకున్నటువంటి మాటలండి. ఆ యెహోవా తోడు నేను నీ మీదకి వచ్చుచున్నాను అంటే తన మీద తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో దేవుని మీద కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది. ప్రియమైన వారలారా, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఆత్మ స్థైర్యం మనకు కావాలి, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలని. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందో తెలుసా అండి? దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో. మన మీద మనం పూర్తిగా మనం నమ్ముకోనక్కర్లేదండి, మన మీద మనం నమ్ముకోవాలి. ఆ తర్వాత అంతకు మించినటువంటి నమ్మకాన్ని దేవుని మీద మనం కలిగి ఉండాలి. అదే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మాత్రమే కాదండి, దేవుని మీద ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ను కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని పేరట తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుని నామమున నేను నీ మీదకి వచ్చుచూ ఉన్నాను. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఈ గొల్యాతుకి ఈ దావీదుకి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఇదిగో నీవు నా మీదకి వచ్చినప్పుడు నేను
నీ శరీరమును మాంసమును ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు అడవి మృగములకు నేను ఆహారముగా వేస్తాను అని అంటున్నాడు. చాలా సింపుల్గా ఈ మాటని గొల్యాతు చెప్తున్నాడు. అయితే దావీదు ఏమంటున్నాడంటే, ఆ దినమున యెహోవా 46వ వచనం దావీదు ఇదే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను, ఆకాశ పక్షులను, భూమృగములను ఎత్తును. ఇదే మాటని దావీదు కూడా చెప్తున్నాడు. కానీ ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులలో దేవుడు నాడనేటువంటి సంగతి లోకమంతా, లోక నివాసులంతా కూడా తెలుసుకోలేటట్లుగా. అదండి ఛాలెంజ్. అంటే క్రైస్తవుడు అనేటువంటి వాడు ఎక్కడో దాగి ఉన్నటువంటి వాడు కాదండి. ముసుగు వేసుకొని మూలన కూర్చుండేటటువంటి వాడు కాదండి. సమయం వచ్చినప్పుడు, యుద్ధము వచ్చినప్పుడు, యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు మనము ధైర్యంతో బయటికి వచ్చి దేవుని యొక్క నామమున మనకున్నటువంటి విశ్వాసముని మనం ప్రకటన చేస్తూ యుద్ధంకి వెళ్ళాలి. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న యుద్ధము యెహోవాదే. నాదైతే నేను ఓడిపోతానండి, మీదైతే మీరు ఓడిపోతారు, ఒక్కొక్కరిదైతే ఒక్కొక్కరు ఓడిపోతారు. కానీ మనము చేస్తున్నటువంటి ఈ యుద్ధము, న్యాయబద్ధమైనటువంటి ఈ యుద్ధము, మన మీదకి అన్యాయముగా దండెత్తి వచ్చినటువంటి వారి మీదకి మనము చేస్తున్నటువంటి ఈ యుద్ధము దేవుని దృష్టిలో న్యాయబద్ధమైనది కనుక దేవునిది యుద్ధం. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. నా వ్యక్తిగతమైన విషయాలకి నేను చాలా సందర్భాల్లో యుద్ధం చేసి ఈ యుద్ధము యెహోవాదే అనుకుంటాను. కొన్ని సందర్భాలు నేను ఓడిపోయి నేనేం చేస్తానంటే, ఈ యుద్ధము యెహోవాదని చెప్పానండి, మరి నాకెందుకు విజయం కలగలేదు, నేను ఎందుకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేదు, నేను అనుకున్నది ఎందుకు సాధించలేదు అని అనుకుంటారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ యుద్ధము యెహోవాది అనేటువంటి ఒక కన్ఫర్మేషన్ని, ఒక నిశ్చయతని నీవు కలిగి యుద్ధం చేయాలి. చాలామంది తమ కొరకు యుద్ధం చేస్తారండి. నా కొరకు నేను యుద్ధం చేస్తాను, నా వ్యక్తిగతమైన విషయాల కొరకు నేను యుద్ధం చేస్తాను, నా స్వార్థం కోసం నేను యుద్ధం చేస్తాను, నా యొక్క కోరికలు తీర్చుకోవడానికి నేను యుద్ధం చేస్తాను, నా బలహీనతలను నేను తీర్చుకోవడానికి నేను యుద్ధం చేస్తాను. అవి చేస్తూ చాలామంది ఏమనుకుంటారు తెలుసా? ఎవరికి వారే ఆ వ్యక్తిగతమైన విషయాల కోసము పోరాడుతూ నేను యుద్ధము చేస్తూ ఉన్నాను కనుక, యుద్ధము యెహోవాదే కనుక ఆయన నాకు విజయం ఇచ్చి తీరాల్సిందే. కానీ రాదు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోతాం. కొన్ని సందర్భాలు ఇక్కడ దావీదు తన కొరకు యుద్ధం చేస్తున్నాడా? తన పశువుల కొరకు యుద్ధం చేస్తున్నాడా? తన తోటి గొర్రెల కాపరుల కొరకు యుద్ధం చేస్తున్నాడా? అసలు తనకి ఏమైనా సంబంధం ఉన్నదా? తను సైనికుడా? సైనిక శిక్షణను పొందినటువంటి వాడా? ఆ ఆర్మీలో ఎక్కడైనా ట్రైనింగ్ క్యాంప్లో కొంతకాలము గడిపినటువంటి వాడా? లేదా జ్యేష్ఠుడు తప్పనిసరిగా యుద్ధం చేయాలి, పెద్ద అయినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో నుంచి వచ్చి యుద్ధం చేయాలి అవకాశం ఏమైనా తనుకున్నదా? తను కనిష్ఠుడు, 8వ వాడు, ఎలిమినేట్ చేయబడినటువంటి వాడు. 7 కూడా కాదండి, 8వ వాడు. బైబిల్ గ్రంథంలో మనకు ఇప్పుడు కూడా మనం నమ్ముతాం కదా, ఆస్ట్రాలజీ మరి సంఖ్యా శాస్త్రం ఏదో ఉంది మనకి కదా, అది తీసుకొని వచ్చి మనం బైబిల్లో చూపించేస్తాం. ఎందుకని బైబిల్ 9, 7 నంబర్లు అన్నీ కూడా మనం తీసేస్తాం. మరి దావీదు 8వ వాడండి, మరి సంపూర్ణమైన సంఖ్యలో లేనటువంటి వాడు. అదేంటండి మరి సంపూర్ణమైన సంఖ్య ఏంటి? 7 దినాలు, 7 రకాలైనటువంటి సంఘాలు, 7 వింతలు, 7 సంఘపు దూతలు, ఈ 7 చాలా ఉన్నాయి. మరి దావీదు 7వ కాదు కదా, ఆ సంపూర్ణ సంఖ్యలో ఉన్నటువంటి వాడు కాదండి, 8వ వాడు అతను. అంటే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనము చదువుతూ ఉంటే మన పితరుల యొక్క భావజాలంలోకి మనం జారిపోతుంటాం. ఒకప్పుడు ఏం చెప్పారండి? ఈ చేతులు చూపించుకున్నారు మన పితరులు. ఇప్పుడు కూడా మనం చేతులు చూపించుకోవట్లేదు, కానీ దాదాపుగా అదే మనస్తత్వాన్ని కలిగి మనం జీవిస్తున్నాం. చిలక చేత జోస్యం చెప్పించుకుందాం. ఇప్పుడు చిలకలు లేవు, కానీ వాటిని మించినటువంటి కొంతమంది చేత మనం జోస్యం చెప్పించుకుంటున్నాం. దేవుని నమ్మడం లేదు.
ఈ దావీదు 8వ వాడు, ఎలిమినేషన్లో ఉన్నటువంటి వాడు, 7 తర్వాత ఆయన ఏడుగురు పుట్టిన తర్వాత పుట్టినటువంటి వాడు, సైన్యములో లేనటువంటి వాడు, సామర్థ్యము ఉన్నదని ఎవరి చేత రుజువుపరచలేనటువంటి వాడు, గొర్రెల కాపరిగా జీవించినటువంటి వాడు, అరణ్యములో జీవిస్తూ ఉన్నటువంటి వాడు, యుద్ధమునకు ఏ విధమైనటువంటి సంబంధము లేనటువంటి వాడు, తనకు ఏ విధమైన బాధ్యత తన మీదకి లేదు, తనకు తానుగా ముందుకు వచ్చాడు. ఇప్పుడు భాషలో చెప్పుకోవాలంటే లేని పొంది పూసుకుంటున్నాడండి దావీదు అని. ఇతనికి సంబంధం లేని విషయాన్ని ఇతను పూసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక రకమైన వ్యవహారికమైనటువంటి భాషలో, ఇప్పుడు యవనస్తుల యొక్క భాషలో, యంగ్స్టర్స్ చాలామంది ఉపయోగించేటువంటి భాషలో, సర్కాస్టిక్గా మాట్లాడేటువంటి భాషలో చెప్పాలంటే లేనిది తెచ్చుకొని పూసుకుంటున్నాడండి దావీదు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు ఈ భాష అర్థం అవ్వాలి, ఈ మాటలు అర్థం అవ్వాలి. ప్రియమెట్టు వాళ్ళ ఏం అవసరం అండి దావీదుకి? అందుకే నేను ఇందాక 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. గొల్యాతు తిరస్కరించినటువంటి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు సైన్యముతోటి యుద్ధము చేయడానికి నిరాకరించినటువంటి వాడు, వారిని తిరస్కరించేశాడు. అరే భయ్, మీరు ఎవ్వరు నా ముందు నిలబడలేరు, నాకు ముందు మీరు నిలబడటానికే మీకు అధికారం లేదు, సామర్థ్యము లేదు, శక్తి లేదు, బలము లేదు, నైపుణ్యం లేదు, ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేదు, అట్లీస్ట్ గుండె ధైర్యం కూడా మీకు లేదు. పారిపోతున్నారు. చూడగా నిజమే, గొల్యాతు చెప్పింది నిజమే, అందుకని వాళ్ళు పారిపోతున్నారు. ఏ విధమైనటువంటి తర్ఫీదు లేనటువంటి, ట్రైనింగ్ లేనటువంటి దావీదు దేవుని కొరకు నిలబడ్డాడు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను ప్రియమెట్టు వాళ్ళారా, దేవునికి ఎవరు కావాలో తెలుసా అండి? ఎవరు కావాలో తెలుసా? ఈ లోక సంబంధమైనటువంటి అన్నీ కదా, మనుష్యులందరూ మెచ్చేటటువంటి క్వాలిటీస్ కాదండి, మనుషులందరూ మెచ్చేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ కాదండి. దేవుని కొరకు నిలబడేటువంటి, ధైర్యముగా నిలబడేటువంటి ఒక్కడు కావాలి. ఆ ఒక్క లక్షణము కలిగినటువంటి వాడు కావాలి. నేను నిలబడతాను నా దేవుని కొరకు, మీరేమైనా చేయండి. యుద్ధానికి రమ్మంటారా? నాకున్నటువంటి విద్యని నేను ప్రదర్శిస్తాను. దావీదు చేతులు ఏముందండి? వడిసెల. ఎందుకు అనంటే చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. ఏదో అనాలోచితంగా దావీదేం యుద్ధం చేయలేదండి. ఈ ఒంటికంతటికి కూడా ఇతను కవచాన్ని ధరించుకున్నాడు, తలకి శిరస్త్రాలను ధరించాడు. ఈ నుదుట మాత్రమే ఓపెన్ ఉన్నది గొల్యాతుకి. కాబట్టి ఎక్కడ ఏ విధంగా దాడి చేసినా కూడా గొల్యాతుకి గాయం అనేటువంటి తగలదు, అతన్ని జయించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఒక దెబ్బతోటి వెంటనే మరణించడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నది? ఆ అవకాశాలలో తనకు కలిగినటువంటి విద్యలలో ఏదైనా ఉపయోగపడుతుందా ఆలోచన చేసినటువంటి వాడు. సింహాన్ని అతను జయించాడు దావీదు అడవిలో తన గొర్రెలను కాపాడుకోవటానికి. ఎలుగుబంటిని తను జయించాడు. కానీ ఆ విధమైనటువంటి యుద్ధము గొల్యాతుతో చేయడం ప్రయోజనం లేదు. ఆ రకమైనటువంటి నైపుణ్యం దావీదు దగ్గర ఉంది, కానీ ఇప్పుడు అది పనిచేయడం లేదండి. ఇప్పుడు గొల్యాతుని పూర్తిగా స్టడీ చేశాడు, అతనిని గమనించాడు, అతను ఏమేమి ధరించుకున్నాడు, ఏ ఏ ఆయుధాలు అతని దగ్గర ఉన్నాయో బాగా అబ్జర్వ్ చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యం ఏమిటి? తను ఒడిసెలను బాగా ఉపయోగించగలిగినటువంటి వాడు, అదొక్కటి చాలు అనుకున్నాడు. వీటన్నిటిని మించినటువంటిది దేవుని కొరకు నిలబడేటువంటి ధైర్యం, దేవుని కొరకు రోషముగా నిలబడగలిగేటువంటి ధైర్యం అతనికి ఉన్నది. ఇదిగో, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. భయంగా దావీదు రాలేదండి, ధైర్యంగానే వచ్చాడు. వీరులాగానే ఈ మాటలు పలికాడు. ఆ యుద్ధము, ఆ వడిసెలు తీసుకొని రాత్రి పెట్టి కొట్టాడు. గొల్యాతు చనిపోయాడు. ఈ సందర్భం అంతా కూడా మనం చాలా సందర్భాల్లో చాలా సమయాలు మరి ఈ ధ్యానాన్ని మనం చేసి ఉండవచ్చు. కానీ దావీదుకి గొల్యాతుకి మధ్య ఉన్నటువంటి ఈ తేడాలు మనం చూసినట్లయితే, ఒక అవిశ్వాసికి విశ్వాసికి మధ్య ఉన్నటువంటి తేడాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనపడతాయి. దేవునిని నమ్మినటువంటి మాటలు ఎలాగుంటాయి? దేవునిని నమ్మక ఈ లోక సంబంధమైన దేవతలను నమ్మి తనను తాను నమ్ముకున్నటువంటి, తన శక్తి మీద ఆధారపడినటువంటి వారి యొక్క మాటలు ఎలాగుంటాయో గొల్యాతును చూస్తే మనకు అర్థమైపోతుంది. కనుక ప్రతి ఒక్కరికి కొన్ని మంచి క్యారెక్టరిస్టిక్స్ దేవుడిస్తాడు, మంచి ఎబిలిటీస్ దేవుడిస్తాడు. వాటిని మనము సరిగ్గా ఉపయోగించం ప్రియమైనటువంటి వారులారా. ఈ వడిసెలు అనేటువంటిది బహుశా
పెట్లు కొట్టడానికో దేనికి ఉపయోగించుకున్నాడో, ఆ విద్యని ఏ విధంగా దావీదు ఆ విద్యలో నైపుణ్యాన్ని సంపాదించాడో మనకి తెలియదు. కానీ అది తనని ఒక రాజుగా చేయడానికి ఉపయోగపడుతుందని మాత్రం ఊహించలేకపోయాడు దావీదు. సమయం వచ్చింది తన సమర్థతని నిరూపించుకోవడానికి, తనకు కలిగినటువంటి సామర్థ్యాన్ని, తనకు కలిగినటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ధైర్యముగా దేవుని తోడు అతను యుద్ధములోనికి దిగినటువంటి వాడు. ఎవరో కూడా దేవుడు తక్కువ చేయలేదండి కదా. మరి వాస్తవంగా అయితే ట్రైనింగ్ పొందినటువంటి ఈ అన్నల ముగ్గురు కూడా యుద్ధం చేయాలి. యెషై మొద్దు నుంచే వచ్చారు వీళ్ళు కదా. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, అది అంకురము తొడిగి ఎదిగి ఫలించును. యేసు ప్రభువు వారి గురించి చెప్పబడినటువంటి మాట, ఈ దావీదు వంశములో నుంచి వస్తాడనేటువంటి మాట. ఆ దావీదునకు తండ్రి అనేటువంటి యెషై అనేటువంటి ఆ మొద్దు నుండి పుట్టేటటువంటి చిగురు. మరి యెషై యొక్క జ్యేష్ఠ కుమారులు, మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, వీరు చేయాల్సిన పని వారు కేవలం ఏంటంటే వాళ్ళు తమకు ఫీల్ అవుతున్నారు అంతే, మేము యుద్ధం చేయాలి. కానీ ఎలాగో జయించాలో వారికి తెలియడం లేదు. శత్రువు ఎటువంటి వాడు అంచనా వేయలేకపోతున్నారు. తమకు కలిగినటువంటి ఆ ట్రైనింగ్, శిక్షణ అంతా కూడా వ్యర్థమైపోతుంది గొల్యాతు ఎదుట. దేవుని కొరకు నిలబడాలని ఎప్పుడు నీవు నిశ్చయించుకుంటావు? దేవుని కొరకు నేను నిలబడతానని ఎప్పుడు నీవు నిశ్చయించుకుంటావు? నీలో ఉన్నటువంటి సమర్థతని దేవుడి వెలికి తీసుకుని వచ్చి నీ ముందు పెడతాడు. మనకు తెలియదండి మనకేంటో. ఈ వడిసెలతోటి నేను ఈ ఇశ్రాయేలులకి సౌలు తర్వాత రాజునవుతానన్న సంగతి దావీదుకు కూడా తెలియదు. ప్రియమేట్ వార్లారా, ఒక చిన్నపాటి, ఒక సాధారణంగా సరదాతో కూడుకున్నటువంటి ఈ విద్య, ఈ వడిసెలని ఉపయోగించి రాయిని పెట్టి కొట్టడం అనేటువంటిది, ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కదా, సౌలు ఏమంటాడు? ఒక చక్కటి ప్రకటన చేస్తాడు సౌలు మహారాజు. ఈ గొల్యాతును జయించినటువంటి వానికి విస్తారమైనటువంటి ధనముని నేను ఇస్తాను, విస్తారమైనటువంటి ధనాన్ని ఇస్తాను. రాజుగా చేస్తానని చెప్పలేదండి, విస్తారమైనటువంటి ధనాన్ని ఇస్తాను, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. చాలా తెలివి కలిగినటువంటి వాడు సౌలు. తన సింహాసనాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదండి, కానీ చివరికి అదే చేసుకున్నాడు కదా. ఎందుకంటే ఎవరు కూడా తమ స్థాయిని తాము కాపాడుకోలేరండి. సౌలు తన సింహాసనాన్ని తానుగా కాపాడుకోలేడు అన్న సంగతిని మర్చిపోయాడు. అది దేవుడిచ్చింది. ఆ సింహాసనము ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండడానికి దేవుడు అనుమతినిచ్చాడు అన్న విషయాన్ని సౌలు మర్చిపోయాడు. తెలియకేం కాదండి, మర్చిపోయాడు. అధికారంలో కూర్చున్న తర్వాత, కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఆ కుర్చీ యొక్క విడిచిపెట్టడానికి, ఆ కుర్చీలో ఉన్నటువంటి ఆ రుచిని మర్చిపోలేకపోయాడు. అరే, ఇంతటి అధికారాన్ని నేను ఎందుకు పోగొట్టుకుంటాను? కావాలంటే నా కూతురుని ఇచ్చేస్తాను, కావాలంటే విస్తారమైనటువంటి ఆస్తిని, బంగారాన్ని ఏదని ఇస్తాను, కానీ రాజ్యాన్ని ఏమో రాజుని నేను చేయను. వాటన్నిటి కాదు, దావీదు యుద్ధం చేసింది సౌలు కుమార్తె కొరకు కాదు. ఈ దినాల్లో మనకి కదా యవనస్తులకి పాపం, అంటే యవనస్తులు అంటే నేను మన చర్చ్ యూత్ని గురించి నేను అడ్రస్ చేస్తాను. కొన్ని సందర్భాలు అనుకోవచ్చేమో, అది కాదండి. లోకంలో ఉన్నటువంటి యవనస్తులు చాలామంది, ఎందుకంటే వాక్యం వినేటువంటి వాళ్ళు, చూసేటువంటి వాళ్ళు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు అనేక మంది వాక్యాన్ని వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎవరో ఒకరి ద్వారా ఈ వాక్యాన్ని వారు వినవచ్చు, ఎప్పుడో ఒకప్పుడు వారికి చేరవచ్చు. నేను అందుకనే యూనివర్సల్గా నేను అడ్రస్ చేస్తాను. ఈ యవనస్తులు వారికి ఏమి ఈ ఎంటర్టైన్మెంట్ ఏంటండి? సినిమాలు చూస్తారు. ఏ సినిమా చూసినా కూడా కదా ఒక యవనస్తురాలి కొరకు ఒక యవనస్తుడు చేసేటువంటి యుద్ధము, ఒక యవనస్తుడు తన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, వీరత్వాన్ని, శూరత్వాన్ని ప్రదర్శించడానికి ప్రాకులాడేటటువంటి కథలే కానీ ఒక నీతివంతమైనటువంటి, అర్థవంతమైనటువంటి చక్కటి కథలు ఈ దినాలు లేవు. అందుకనే యవనస్తులు ఈ దినాన ఏం చేస్తున్నారు? తమకి ఏం శక్తి ఉంది? యవన కాలంకు రాగానే నిన్నటి దినాన కదా ఒక విజయవాడలో ఒక న్యూస్ నేను విన్నాను, చాలా బాధ కలిగింది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నాడు. వాడెవడో వచ్చాడు, కత్తితో అమ్మాయి గొంతు కోసేసి చంపేశాడు. వాడు కూడా గాయపరుచుకున్నాడు. ఎవరో వచ్చేసి వీళ్ళిద్దరికి లవ్ అఫైర్ ఉందని చెప్పారంటే అది వాస్తవమా కాదు మనకైతే తెలియదు.
కానీ వాళ్ళ తల్లిగారు అంటున్నారు, అసలు ప్రేమ అనేది ఉండడానికి అతనికి మా అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటంటే, మా పాప ఇంజనీరింగ్ చదువుతుందండి, కాలేజ్కి వెళ్తుందండి, ఇంటికి వస్తుందండి, ఏం కావాలని మా భర్త అన్నీ చూస్తారు, వాళ్ళ తండ్రి అన్నీ చూస్తాడు, అసలు పరిచయమే అవకాశమే లేదండి, మీరు దయచేసి ఇది ప్రేమ వ్యవహారంగా దీన్ని మీరు చూపించకండి అని మీడియా వారిని బ్రతిమలాడుకుంటుంది ఆమె. ఈ మీడియా వాళ్ళకు కూడా ఏంటి కావాలి? సెన్సేషనల్ కావాలి. ఏం సెన్సేషను? ఏం జరిగినా కూడా అది ప్రేమ కథగా మార్చేస్తారు. సినిమాలు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో తెలిసినటువంటి ఈ ఛానల్స్, ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక యువతి యువకుల మధ్య ఉన్నటువంటి పరిచయాన్ని, లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి మాటలను కానీ ఏమైనా కానీ ప్రేమగా వాళ్ళు వర్ణిస్తున్నారు. ఒక సెన్సేషనల్గా వారు దాన్ని క్రియేట్ చేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు. లవ్ అఫైర్ అనేటువంటిది ఈ దినాలు అదే కదండి. ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ఒక యవన దశలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? కష్టపడి, శ్రమపడి, బాధపడి, వేదన పడి, యుద్ధాలు చేసి, ఫైట్లు చేసి, పోలీస్ స్టేషన్లో వెళ్ళి, కోర్టులకు ఎక్కి ఒక ఆడపిల్లని తనకిష్టమైనటువంటి సంపాదించుకోవాలి. ఈ దినాల ఆడపిల్లలు కూడా ఏం వెనకడ్డం లేదు, వాళ్ళు కూడా అలాగనే ఉన్నారు. నేనేం విమర్శించడం లేదండి. పాస్టర్ గారు, మీరు కూడా యవ్వనులు కదా, మీరు కూడా యవ్వన కాలాన్ని దాటిచ్చారు కదా, మీకు తెలీదా అని నన్ను అడగచ్చు, నన్ను కూడా అనుకోవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, యవ్వన కాలపు ఉద్రేకాలు ఉంటాయి, కానీ దానిని కంట్రోల్ చేసుకునేటువంటి శక్తిని కూడా దేవుడు నీకు ఇచ్చాడు. అది నీవు మర్చిపోతున్నావు. యవ్వనుడు బలవంతుడు. యోహాను సువార్త, యోహాను పత్రికలో ఒక మాట అంటాడు. ఈ మాట చెప్తే నేను ముగించాలనుకుంటున్నాను. మీరు యవ్వనులు, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటాడు. యవ్వన కాలంలో మీ బలం దేనికి? సమస్త విధమైనటువంటి దుష్టత్వాన్ని జయించడానికి. ఎనీ ప్రొవొకేషన్స్, ఈ లోకంలో ఏ విధమైనటువంటి లోక సంబంధమైన ప్రోద్బలాలు మిమ్మలను బలహీనతలోనికి, అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు తీసుకుని వెళ్తారు. ఇంత కష్టపడి తీరా అమ్మాయిని చేసుకున్న తర్వాత ఎంతకాలం కలిసి జీవిస్తారో తెలియటం లేదు. పరువు హత్యలని నానా రకాలుగా ఈ లోకంలో జరుగుతున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేను ఒకటే ఈ దినాన యవనస్తుల సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒక సూచన చేయాలనుకుంటున్నాను. యవన కాలంలో మీ బలాన్ని, మీ శక్తిని, మీ సమస్తాన్ని కూడా దేవునికి మీరు ఉపయోగించండి. అనగా దుష్టిని జయించడం ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మీరు జీవించగలిగినట్లయితే మీకు కావలసినవన్నీ కూడా దేవుడిస్తాడు. మీకు ఇష్టమైనటువంటి, మీకు నచ్చినటువంటి చక్కటి ఆడపిల్లని మీకు భార్యగా ఇస్తాడు. ఏ విధమైన సందేహం లేదు. ప్రార్థన చేసుకోండి. ఒక ఆవిడ నాకు ఒక మాట చెప్తా ఉన్నది, ప్రియమైన వారలారా, వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్లో నేర్పించేటువంటి వాళ్ళ ఆడపిల్లలకి ఏమని, మీరు ప్రార్థన చేసుకుంటారు కదమ్మా, మీ ప్రార్థనలో వాళ్ళందరూ కూడా యవన కాలంలో ఉన్నటువంటి స్త్రీలు, యవన స్త్రీలు అందరూ కూడా వివాహం కానటువంటి వారు ఈ బైబిల్ ట్రైనింగ్లో ఉంటారు. వారికి చెప్తారంట, వాళ్ళ వాడిని కానీ వాళ్ళకు ఉండేటువంటి బైబిల్ని బోధించేటువంటి బైబిల్ ట్రైనింగ్ టీచర్స్ వాళ్ళు, మీరు అన్ని ప్రార్థనలతో పాటు మీకు మీ వైవాహిక జీవితము సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే చక్కటి భర్తలు, మీకు అనుకూలమైనటువంటి మంచి నడవడిక కలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి భర్తలు కావాలని మీరు దేవునికి ప్రార్థన చేయండి. ఈ మీ ప్రార్థనలో ఇది ఒక విజ్ఞాపనగా ఉండాలి అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి యవన కాలంలో ప్రియమైనటువంటి వారలారా, ఈ విధమైనటువంటి మరి ఈ యవన బలాన్ని కదా దేని కొరకు, నిజంగా ఈ కాలంలో కనుక దావీదు ఈ కాలంలో ఒక సాధారణ యవనస్తులు ఉన్నట్లయితే, అరెరెరే సౌలు కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చేస్తాన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని పొందుకోవటానికి నేను గొల్యాతుతో యుద్ధం చేయాలి. కాదండి, 2 కారణాలు. ఒకటి, ఇశ్రాయేలీయులు, ఈ గొల్యాతు తిరస్కరించినటువంటి ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా పేరట ఆ ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడున్నాడని రుజువుపరచడానికి యుద్ధం చేశాడు. రెండవది, ఈ ముఖ్యమైన కారణం ఏమిటంటే, తన యొక్క ఫిలిస్తీ దేవతల పేరిట దావీదుని శపించడం ప్రారంభించాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ 2 కారణాలు కూడా దావీదుకి అసలు ఏ మాత్రము కూడా నచ్చనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ 2 విషయాలను బట్టి యుద్ధం చేశాడు.
ధైర్యంగా పోరాడాడు. పెద్దగా ఎక్కువగా శ్రమపడలేదు. తన నైపుణ్యాన్ని, తన శక్తిని వినియోగించాడు. తెలివితో, చాకచక్యముతో శత్రువుని దెబ్బ కొట్టాడు, హతము చేశాడు, జయించిన వాడుగా ఉన్నాడు. సౌలుకు 1000 కొలిదిగా, దావీదుకు 10,000 కొలిదిగా అనేటటువంటి జయధ్వానాలు అందుకున్నటువంటి వాడు. సౌలుతో సహా భోజనములకు కూర్చుండటానికి ఆహ్వానించబడినటువంటి వాడు. సౌలు కుమారుడైనటువంటి జోనాతాను చేత ప్రేమించబడి ఒక స్నేహితునిగా ఎంచబడినటువంటి వాడు. దావీదు జీవితాన్ని మనము చూసినట్లయితే చాలా 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 విషయాలు మనకి జ్ఞాపకానికి వస్తాయి. అయితే చివరి ఒక్క వచనము మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము మనం ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము. ప్రియులారా, మీరు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. మన పక్షాన పగ తీర్చుకునేటటువంటి పని దేవునిది. మన పక్షాన పోరాడేటటువంటి పని దేవునిది. మీరు ఆ పనిని దేవుడు చేయడానికి దేవునికి అప్పగించండి. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటో తెలుసా? తాము యుద్ధం చేస్తా ఫలితము దేవుడు పొందుకుంటాడని అనుకుంటారు. నిలబడడం వరకే నీ పని. నిలబడి ధైర్యంగా నీవు దేవుని నామమును ప్రకటన చేయడమే నీ పని. ఆ పగ తీర్చుకోవడం అనేటువంటి పని దేవుడిది. ఆయన నీకు ఒక చక్కటి నడిపింపునిస్తాడు. ఏ విధంగా నీవు ముందుకెళ్ళాలి, ఏ విధంగా నీవు అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఒక దశ నుండి మరొక దశకి నీవు ముందుకు సాగిపోవాలి, ఆ చక్కటి నడిపింపును దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ధైర్యంగా దేవుని కొరకు నిలబడటానికి నీవు సిద్ధపడాలి. అందుకని ఒక చక్కటి మనం పాటలు పాడుకున్నాం కదా, యేసుతో టీవీగాను పోదమా. టీవీగా మనం వెళ్తాం, భయం భయంగా, బెరకుగా, వణికిపోతూ, లేకపోతే మనలో ఏమీ శక్తి, బలము, సామర్థ్యము లేనటువంటి ఒక వ్యక్తిగా. మనలో తగ్గింపు మనసు ఉండాలండి, అది వాస్తవమే. మనము ఆ హ్యూమిలిటీని కలిగి జీవించాలి, నిజమే. కానీ యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు మాత్రము యోధుడిగానే, సూర్యుడిగానే, వీరునిగానే నీవు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. అట్టి నడిపింపు దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు అనంటే దేవుని కొరకు నీవు నిలబడినప్పుడు, దేవుని కొరకు నీవు ఆలోచన చేసినప్పుడు. నీకు సంబంధించినది ఇది నాది కాదు అని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. యుద్ధం చేసేటప్పుడు ఈ యుద్ధము నాది కాదు అనుకుంటారు. యుద్ధము యెహోవాది. యెహోవాది అయినప్పుడు యుద్ధము నీదై ఉండాలి. యుద్ధము యెహోవాది కాబట్టి ఆయనే చేసుకుంటాడు, నాకు సంబంధం లేదు. ఆయన దిగి వచ్చి యుద్ధం చేస్తాడు ఈ భూమి మీద? కాదండి, నీ చేత చేయిస్తాడు. యుద్ధము యెహోవాదే. నిలబడి వాడను నేను, నీవు, మనమంతరం. ఈ చివరి మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. యుద్ధము యెహోవాదే. నిలబడివాడము, పోరాడువారము నేను, నీవు, మనమంతరం. ఈ మాట జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు వెళ్దాం. యేసుతోటి మనము టీవీగా నడుద్దాం. యుద్ధనాదముతోటి మనం ముందుకు వెళ్దాం. విజయాన్ని మనం పొందుకుందాం. దేవుని కృప, నడిపింపు, సహాయము, ప్రత్యేకించినటువంటి ఆయన విజయము మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావులుగా ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ శుక్రవార సాయంకాల ఆరాధనలో మీ సన్నిధిని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నాయన, ఇదిగో మరి ఒకసారి దావీదు, గొల్యాతు యొక్క తండ్రి ఈ చరిత్రను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో మా కొరకు కల్వరి శిలువలో మహాఘోర సంగ్రామము జరిగించినటువంటి
యేసుక్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇదిగో పాపమును శాపమును ఆయన ఓడించి ఉన్నాడు, మరణమును ఆయన గెలిచి ఉన్నాడు, సాతాను యొక్క శక్తి అంతటిని, విరోధి యొక్క శక్తి అంతటిని ఆయన విరగగొట్టి ఉన్నాడు. ఇదిగో ఆయన మరణమును సహా జయించి తిరిగి లేచి ఉన్నాడు. ప్రభువా, మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. దేవాటి గొప్ప రక్షకుడవు దేవుడు అయిన మీ విషయంలో నాయన మిమ్మల్ని నమ్మినటువంటి మేము దావీదు వలె ప్రభువా రోషము కలిగి జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాము. దేవా, ఇదిగో తండ్రి, మీరు రోషము కలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. స్తోత్రం నాయన. మేము కూడా ఈ లోకములో మీ నామమును బట్టి ప్రభువా అటువంటి దేవా ధైర్యమును, సాహసమును, రోషమును కలిగినటువంటి వారముగా, దేవా మీ నామమును మహిమపరిచేవారముగా, మీ సత్యాన్ని నిరూపించేవారముగా, దేవా ఇదిగో మీ నింపుదల కలిగి మీ యొక్క శక్తిని ప్రభువా లోకములో ప్రత్యక్షపరిచేవారముగా ఉండినట్లు మీ చేతిలో నాయన మమ్మలను సాధనములుగా ఉంచుకొనమని వేడుకొంచు ఉన్నాము. దేవా, మేము నాయన యుద్ధరంగంలో నిలుస్తాము, కానీ యుద్ధం చేసి మరి గెలిపించేవాడు మీరే కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అట్టి దేవా మరి సాహసవంతమైనటువంటి మనస్సు మీరు మాకు అనుగ్రహించండి. లోకంలో నాయన దుష్టుడైనటువంటి అపవాది దేవా చెలరేగుతూ ఉన్నాడు తండ్రి. ఇదిగో నాయన వాడి యొక్క చర్యలను చేస్తూ ఉన్నాడు. సంఘమునకు వ్యతిరేకముగా దేవా ఇదిగో ప్రభువా మీ కార్యములను భంగపరచడానికి తండ్రి వాడు నిత్యము నాయన పనిచేయుచునే ఉన్నాడు. దేవా, మీ బిడ్డలమైనటువంటి మేము ప్రభువా నాయన మీ యొక్క శక్తి కలిగి నాయన మీ రాజ్యమును విస్తరింప చేయడంలో, సాతాను యొక్క రాజ్యమును ప్రభువా ఇదిగో పతనము గావించడంలో దేవా ఇదిగో తండ్రి మరి ఒక బలమైన సైనికులుగా మేము ముందుకు సాగడానికి సహాయము దయచేయమని వేడుకొంచు ఉన్నాము. ప్రకటించబడిన వాక్యము ప్రతి హృదయంలో నిలిచి నూరంతలుగా ఫలించినట్లు మీరు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా, ఇదిగో గడిచిన దినములన్నీ కూడా తండ్రి విపరీతమైనటువంటి వర్షపాతము, కుంభవృష్టిగా వర్షం కురిసింది నాయన. తుఫాను చెలరేగింది ప్రభువ నాయన. దానివల్ల ఎన్నో కుటుంబాలు ఎఫెక్ట్ అయినవి నాయన. ఎక్కడో ఎన్నో చోట్ల ప్రభువ ఇదిగో బ్రిడ్జెస్ నాయన కూలిపోయినవి, రోడ్లు దెబ్బతిన్నాయి, ఎన్నో గృహాలు ప్రభువ కూలిపోయాయి, ఎంతోమంది ప్రభువ నాయన నిరాశ్రయులయ్యారు. దేవా, అయితే నేటికి ప్రభువ కొద్దిగా నాయన వర్షమును మీ యొక్క అదుపులో ఉంచుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ. ఇదిగో తండ్రి, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కష్టములకు గురయ్యారో నాయన వారందరికీ తగినటువంటి సహాయము అందునట్లు సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా నాయన ఎన్నో చోట్ల ప్రభువ రైతులు నాయన పంటలు నష్టపోయి ప్రభువ వారు నాయన కృంగిపోయి ఉన్నారు. దేవా, వారికి కూడా తగినటువంటి సంపూర్ణ సహాయం అందునట్లు మీరు దేవా మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. దెబ్బతిన్నటువంటి నాయన రోడ్ల వలన నాయన ఎన్నో చోట్ల ప్రభువ భయంకరమైనటువంటి రీతిలో ప్రభువ ఈ యొక్క నాయన మరి రవాణా మార్గములన్నీ దెబ్బతినటం వల్ల ప్రభువ ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి నాయన. ముఖ్యంగా అనేక ప్రమాదములు నాయన జరిగే పరిస్థితి ఉంటూ ఉండగా అవి నివారించబడాలి ప్రభువ. తిరిగి నాయన ఈ యొక్క ఏమైతే దెబ్బతిన్నావో అవన్నీ కూడా తిరిగి నాయన చక్కగా చక్కబరుచుటలో నాయన అధికారులకు కావాల్సినటువంటి మీ జ్ఞానమును అనుగ్రహించమని తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియమైన ప్రభువ, ఇదిగో తండ్రి ఈ యొక్క వాతావరణం అంతటినీ కూడా నాయన మీ యొక్క స్వాధీనమందు ఉంచుకోగలిగినటువంటి ప్రకృతి మీద అధికారం కలిగినటువంటి దేవుడు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన మీకు అప్పగించుకుంటూ ఉన్నాము. సహాయం దయచేయండి తండ్రి. దేవా, ఇదిగో తండ్రి మరి ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాలను మేము చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభువు సమీపముగా ఉన్నాడు అనే సత్యాన్ని మేము గుర్తెరిగిన ఆయన దేవా మమ్మల్ని మేము ఆయత్తపరుచుకునేటటువంటి దేవా కృపను మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మా ప్రభువ ఇదిగో నాయన కరోనా తండ్రి వ్యాప్తి ఇంకా జరుగుతూ ఉన్నది నాయన. ఎంతోమంది ప్రభువ దానికి ఎఫెక్ట్ అవుతూ ఉన్నటువంటి విషయాలు మేము వింటున్నాము దేవా. కొంతమంది నాయన మరి సీరియస్ కండిషన్కి వెళ్తున్నారు, మరి కొంతమంది నాయన మరణించే పరిస్థితిలో ఉన్నారు దేవా. ఇదిగో దీనికి పరిష్కారము నాయన కేవలము మీ వద్ద మాత్రమే ఉన్నది కనుక మేము ప్రార్థన చేస్తూ చికిత్స పొందుతున్న వారందరికీ కూడా స్వస్థత విడుదల దయచేయండి. మరణ సమీపముగా ఉన్నటువంటి వారిని కూడా మీ కృపను బట్టి నాయన బ్రతికించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎవరైతే మరణించి ఉన్నారో విడువబడినటువంటి వారి యొక్క కుటుంబాల కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతో శోకముతో ఉన్నారు నాయన, ఎంతో దుఃఖ సముద్రంలో వారు మునిగిపోయి ఉన్నారు ప్రభువ. వారికి కావలసినటువంటి ఆదరణ ఓదార్పును మీరు దయచేయమని తండ్రి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము.
అలాగే నాయన మరి సంఘ స్త్రీల సమాజం వారు దేవా ఈ దినమంతా కూడా గొలుసు ప్రార్థనలో ఏకీభవించి వారుగా ఏకీభవిస్తున్న వారుగా ఉంటూ ఉండగా నాయన ఇదిగో మీ సన్నిధిలో సమర్పించబడుతున్న ప్రార్థనలకు మీ గొప్ప సమాధానాలు మీరు అనుగ్రహించండి. ఏకీభవిస్తున్నటువంటి నాయన ప్రతి మీ కుమార్తెను కూడా మీరు నిండుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా ఇదిగో గత ఆదివారం నుండి నాయన ఆదివారపు ఆరాధనలు నాయన మేము పునః ప్రారంభించున్నాము ప్రభువా. నాయన అవి ఎక్కడా కూడా కుంటుపడకుండా చక్కగా జరుగునట్లు మీరు సహాయము దయచేయండి. నాయన రాగలిగినటువంటి వారు నిర్భయంగా రాగలిగేటటువంటి నాయన నడిపింపును మీరు అనుగ్రహించండి. ఎవరైతే నాయన మరి జాగ్రత్త పడవలసిన వారుగా ఉంటున్నారు వారు గృహములలో ఉండి ప్రభువ ఆరాధన దీవెనలు పొందుకునేటట్లు మీరు వారిని కూడా నాయన సిద్ధపరచమని వేడుకొంచున్నాము. ఈ విశేషమైన సమయంలో మీ సన్నిధిలో తలలో ఉంచిన మీ ప్రియ బిడ్డలందరినీ బట్టి మీ ప్రియ కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు. ఆయన ఎవరెటువంటి అవసరతలు కలిగి ఉన్నారు తండ్రి వాటన్నిటినీ తీర్చండి. ఎటువంటి సమస్యలను వారు నాయన కలిగి ఉన్నారు వాటన్నిటినీ పరిష్కరించండి తండ్రి. మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో మాకు విజయం ఇచ్చే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో యుద్ధం మానుపువాడు విల్లు విరుచువాడు బల్లెమును తెగ నరుకువాడు ఆయనే అనేటటువంటి నాయన నిశ్చయతతో ప్రభువా మీ బిడ్డలు నాయన ముందు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని రాత్రి దీవెనలతో నింపమని దేవా తిరిగి ఆదివారం మరలా మీ సన్నిధిలో మేము కలుసుకునే పర్యంతము ఆయన మమ్మలను మా కుటుంబాలను వీక్షిస్తున్న మీ ప్రియ బిడ్డలందరినీ సమృద్ధిగా ఆశీర్వదించాలని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరమును నీవేనవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు సదా మన సంఘమంతటికి అలాగే ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రియ బిడ్డలందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా దేవా నన్ను లేపు, అవి సిల్వా శ్రమాలైన నీ దాపునా నుండు నీ సేవకు నీ పాట. ఓ దేవా నేను నీ దాపునాను ఉండేదన్, నీ దాపునా నుండేదన్. బాట సారి లాగు నేడు బానుడు గృంకి మేటి చీకటి క్రమ్మినన్ నెటి విశ్రాంతికి చోటు బండాయినన్. మాటి మాటికి కలలో సూటిగా నిన్నుదలతూ ఓ దేవా నేను నీ దాపునానుండేదన్, నీ దాపునా నుండేదన్.
అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తిరిగి ఆదివారం ఉదయం 10 గంటలకు మనందరం కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడైండునుగాక.